शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। सच्चिदो एस्ट्रो चैनल को स्वागतं। ఇది నా 83వ వీడియో। ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని 10/1/2026 వరకు ఉంటుందా, అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని 10/1/2026 వరకు ఉంటుందా, అట్లాగే తులారాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని 10/1/26 వరకు ఉంటుందా, తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని 10/1/2026 వరకు ఉంటుందా అనే విషయంపై వివరణ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది। ముందుగా అసలు శని యొక్క సంచారం ఏ రాశిలో ఎంతవరకు ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 15, 2024న అప్పటి వరకు వక్రించినటువంటి శని వక్ర త్యాగాన్ని పొందాడు, వక్రం అయిపోయింది। దాని తర్వాత 27/12/2024 రుజు శని ఇక ముందుకు కదలటం మొదలు పెడతాడు। అంటే ఏంటన్నమాట, 15/11/2024 నుంచి 27/12/2024 వరకు ఉన్నటువంటి పీరియడ్ని స్టేషనరీ పీరియడ్ అంటారు। 27/12/2024న రుజు శని ముందుకి అడుగులేయటం ప్రారంభిస్తాడు కుంభరాశిలోనే। తర్వాత 29/3/2025న మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు। దాని తర్వాత 29/3/2025 నుంచి 10/10/2025 వరకు మీనరాశిలో శని భగవానుడు సంచారం ఉంది। దాని తర్వాత అక్కడ మీనరాశిలో నుంచి 10/10/2025న కుంభరాశిలోకి, ఆ రాశిలో వక్రించి మీనరాశిలో కుంభరాశిలోకి ఆ వక్రగతిలోనే ప్రవేశం చేస్తున్నాడు। 10/10/2025న ప్రవేశం చేసి 10/1/2026న మళ్ళీ తిరిగి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు। ఇది ఈ శని యొక్క సంచారాన్ని మనం ఇక్కడ తారీఖుల ప్రకారంగా తెలుసుకున్నాం। మరి ఇక్కడ కనుక ఈ ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి 29/3/2025తో శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తూ మీనరాశిలో 10/10/2025 వరకు మాత్రమే ఉంటాడు। కాబట్టి ఆ పీరియడ్ వరకు 29/3/2025 నుంచి 10/10/2025 వరకు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని రిలీఫ్ ఉంటుంది। అట్లాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని యొక్క రిలీఫ్ ఉంటుంది 10/10/2025 నుంచి 10/1/2026 వరకు। మళ్ళీ తిరిగి అట్లాగే తులారాశి వాళ్ళు కూడా అర్ధాష్టమ శని యొక్క రిలీఫ్ ఉంటుంది ఎప్పటిదాకా 29/3/2025 నుంచి 10/10/2025 వరకు। అక్కడ శని ఆ రాశిలో సంచారం చేస్తుంటాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని రిలీఫ్ ఉంటుంది 29/3/2025 నుంచి 10/10/2025 వరకు। దాని తర్వాత 10/10/2025 నుంచి 10/1/2026 వరకు శని కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి మకర రాశి వాళ్ళకి ఈ పీరియడ్లో అంటే 10/10/2025 నుంచి 10/1/2026 వరకు మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంటుంది। టోటల్గా 10/1/2026 నుంచి మాత్రమే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తొలగిపోతుందని చెప్పి మనం చెప్పవచ్చు। అది దీనికి వివరణ। దాని తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో అంతకుముందు అక్కడ రాహు యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి శని రాహుల యొక్క కలయిక 29/3/2025 నుంచి 14/5/2025 వరకు ఉంటుంది మీనరాశిలో। అంటే అది ఒక జస్ట్ 45 డేస్। ఎందుకని చెప్తున్నానంటే ఈ శని రాహు యొక్క కలయిక ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ టైంలో జన్మించినటువంటి వాళ్ళకి శపిత యోగం ఉంటుంది।
దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. శక్తి యోగం అంటే ఏంటి, అది ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు, దాన్ని ఫాలో కాండి. శక్తి యోగం కొంచెం గడ్డు యోగం, అది ఒక తీవ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి యోగం. అందువల్ల దాని గురించి మనం వాచ్ చేసుకోవాలా. అది వేరే సపరేట్గా వీడియో ఒకటి చేశాను, దాన్ని మీరు వాచ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రాహు 14/5/2025 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మళ్ళీ శని భగవాన్ కూడా 10/10/2025 కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. 10/1/2026 వరకు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి 10/10/2025 నుంచి 10/1/2026 వరకు ఉన్నటువంటి పీరియడ్లో కూడా శని రాహు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా శపిత యోగం అప్లై అవుతుంది. మీనరాశిలో కొంతకాలం, ఇక్కడ కుంభరాశిలో కొంతకాలం. మీనరాశిలో 29/3/2025 నుంచి 14/5/2025 వరకు శపిత యోగం శని రాహుల యొక్క కలయిక వల్ల. తర్వాత 10/10/2025 నుంచి 10/1/2026 వరకు కుంభరాశిలో కలయిక వల్ల శని రాహుల యొక్క కలయిక వల్ల కుంభరాశిలో శపిత యోగం. ఇట్లా ఈ రాశిలో శని రాహుల యొక్క కలయిక వల్ల శపిత యోగం ఉంటుంది. దానికి నేను శపిత యోగం గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అది మీరు చూడండి. ఏ రాశుల వాళ్ళకి అది వర్తిస్తుంది, ఏ రాశుల వాళ్ళకి వర్తించదు, ఏ లగ్నాల వాళ్ళకి వర్తిస్తుంది అనేటువంటి విషయం మీకు అవగాహన ఉంటుంది. ఈ విషయాలు చెప్పడానికి నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.